ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. 44వ కీర్తన 3వ వచనము 2వ మాట నేను చదువుతున్నానండి, గమనించండి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయమును కలగజేసెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కీర్తన కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసంగా జీవించుచున్నప్పుడు వారి యొక్క బానిసమైన స్థితి నుంచి దేవుడు వారికి విడుదల చేయటానికి ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్ళేటప్పుడు వారి యొక్క అరణ్య ప్రాంతంలో అరణ్య మార్గంలో అరణ్య జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో వేదనలు, దుఃఖము, కష్టము, వేదన, పోరాటము, ఆకలి బాధలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలని వదిలిపెట్టలేదండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చుచున్నటువంటి మాట, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగచేసెను. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు విజయాన్ని కలగచేశాడండి. నా జీవితంలో మనకు విజయాన్ని కలగచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ కష్టము, ఏ దుఃఖము, ఏ వేదన, ఏ బాధ, ఏ పోరాటము, ఏ అపజయముతో నీ జీవితం సెటిల్మెంట్ లేదని, జాబు లేదని, విద్యపరంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాలలో నీకు అపజయము కలుగుతుందా? ప్రియదేవుని బిడ్డ, బాధపడుకు, కృంగిపోకు. దేవుని యొక్క హస్తమే మనకు తోడుగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలను మీద ఆయన కృప ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన వాత్సల్యం ఉంది, ఆయన కనికరం ఉంది కాబట్టి దేవుడు వారి శ్రమలన్నిటిలోనూ, వారి పోరాటం అన్నిటిలోనూ దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కష్టాలను, నీ శ్రమలను, నీ నిందలను, నీ బాధలను ప్రతిదీ చూస్తున్నాడు. అయినా భయపడకు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నీకు నీ జీవితంలో విజయాన్ని కలగ చేయటానికి ఆయన నీకు సమీపముగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలకి చేసినటువంటి మేలులు ఆయన ఎంతో, ఆయన యొక్క దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖకాంతి ద్వారా వారికి విజయాన్ని కలగచేశారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన కష్టంలో ప్రతిదీ ఆయన మనకు విజయాలను కలగచేయడానికి ఆయన మనతో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నా తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన నా తండ్రి ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో వారు నా తండ్రి, వారు వినుచున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవ వారికి విజయాలు, వారి యొక్క జీవితంలో విజయాన్ని కలగచేయమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు నా తండ్రి చక్కటి వాగ్దానంతో మీరు మాట్లాడారయ్యా. నీ దక్షిణ హస్తమే, నీ బాహు, నీ ముఖ కాంతి ద్వారా మాకు విజయాల్ని కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ప్రతి శ్రమ నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి నీ ప్రియ బిడ్డలని నా తండ్రి దేవా మీరు విడుదల కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. సాతాను బంధకాలు, చీకటి శక్తులు, చేతబడి శక్తులు, అయా మాంత్రిక శక్తులు, అయా ప్రతి విధమైనటువంటి అపవాది శక్తి అంతటి మీద మీరు మాకు విజయాన్ని కలగచేస్తున్నందుకు ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ ప్రతి హృదయాన్ని మీరు తాకండి, ప్రతి గృహానికి మీరు వెళ్ళండి. అయా వారి కష్టాలను మీరు తీర్చమని అడుగుచున్నాను. ఆయా వ్యాధులలో, బాధలలో, రోగములో, రుగ్మతలో ఉన్న ప్రతి బిడ్డను యేసు నామములో పరిశుద్ధాత్మ దేవ మీరు తాకమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది నా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, చూడబోతున్నారో వారి పిల్లలను, వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుచున్నాను. అయా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఉద్యోగపరంగా, విద్యపరంగా, జాబు పరంగా నా తండ్రి, ఆయా వ్యాపార పరంగా, సంఘ
సంఘపరంగా పరిచర్యపరంగా వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయా. వారికి విజయోపజయాలను దయచేయమని అడుగుచున్నాను. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను అయా. ఈరోజు ఎంతమంది నా తండ్రి మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో అయా, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారు వారి కుటుంబాల మీద మీ దీవెన ఆశీర్వాదాలను కలగచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, బర్త్డేస్ జరుపుకుంటున్నారో మా ప్రభువా అయా, వారికి మా తండ్రి వారి కుటుంబం మీద అయా, వారి మీద నా తండ్రి అయా మరో సంవత్సరము దయా కిరీటముగా మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయా. మాతో మీరు ఉండమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది ఈ ప్రేయర్ వింటున్నారో, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మా అక్క ఛానల్ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధులకి ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయండి. మనందరం కలిసి దేవుని యొక్క రాజ్యస్థాపన నిమిత్తము పనిచేయదము. ఈ యొక్క ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చూసిన తర్వాత లైక్ చేయమని మనవి చేసుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్. ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ యొక్క స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయమని మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘ సమాజంలో ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎన్నో అవసరాలు, ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎంతో అవసరంగా ఉందండి. ఎందుకంటే సాతాను పునాదులను, సాతాను యొక్క నెట్వర్క్ కదిలించాలంటే, ఆ నెట్వర్క్ని, సాతాను యొక్క నెట్వర్క్ని బలహీనపరచాలంటే ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎంతో అవసరంగా ఉంది. క్రైస్తవ సంఘ సమాజానికి, భారతదేశానికి, ప్రతి ఒక్కరికి అవసరంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ యొక్క డినామినేషన్ భేదం లేదు, అందరికీ షేర్ చేయమని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి.